ఏదో ఒక అవాంతరం రావటం. ఏదో ఒక అవాంతులనే అవాంతరం. కాదు, ఏదో ఒక అవాంతరం రావటం. సరే, అయితే ఈ స్వామి అనుగ్రహం కలగాలి, స్వామి ఈ మాంస నేత్రాలకి ఏదో ఒక రూపంలో మాకు కనపడాలి అంటే ఏం మంత్ర సాధన చేయాలి? చాలా చిన్న మంత్ర సాధన, అవునా? గురువు మంత్ర సాధన. అద్భుతమైన మంత్రం ఇది. హ్మ్. ఈ మంత్రాన్ని ప్రతిరోజు అంటే 5 రోజుల్లో గాని, 7 రోజుల్లో గాని, 11 రోజుల్లో గాని పూర్తి చేయాల్సిన. కంప్లీట్ చేయాలా? ఆ! ఓకే. అంతే. హ్మ్. ఓం హ్రీం గురో, ఓం హ్రీం గురో, ప్రసీద హ్రీం ఓం. ప్రసీద హ్రీం ఓం. మరొకసారి చెప్తాను. ఓం హ్రీం గురో, ప్రసీద హ్రీం ఓం. చాలా చిన్నది. ఈజీగానే ఓం మనం హ్రీం గురో, ప్రసీద హ్రీం ఓం. ఫాస్ట్ గానే 11 రోజుల్లో అయితే ఈజీగానే. ఈజీగా అయిపోతుంది. రైట్. రైట్. అయితే ఇది చేయవలసిన విధానము జపమాలతోనే చేయాలి. హ్మ్. ఆ జపమాల స్ఫటికమాల అయినా అయి ఉండాలి, హ్మ్. రుద్రాక్షమాల అయినా అయి ఉండాలి,